ఆడిదకు గంధం పూస్తే అది గుర్రం అయిపోతుందా? మన పక్కనున్న పాకిస్తాన్ బిహేవియర్ కూడా అంతే. ఎంత కలరింగ్ ఇచ్చినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా వాళ్ల తీరు మాత్రం మారదు. గుజరాత్ బార్డర్లో సర్ క్రిక్ అని ఒక ప్లేస్ ఉంది. దీన్నే లోకల్గా మృత్యుఊబి అని కూడా పిలుస్తుంటారు. అసలు ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇక్కడ భూమి ఎప్పుడు నీరుగా మారుతుందో, నీరు ఎప్పుడు భూమిగా మారుతుందో అక్కడ ఉండే వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి అస్సలు అర్థం కాదు. అలాంటి డేంజరస్ ప్లేస్ కాబట్టి అక్కడ కంచెలు వీళ్ళలేం, పెద్ద పెద్ద గోడలు కట్టలేం. దీన్నే ఒక అడ్వాంటేజ్గా తీసుకున్న పాకిస్తాన్ గోతికాడ నక్కలా కాచుకుని కూర్చుని దశాబ్దాలుగా మనల్ని వెన్నుపోటు పొడవాలని ప్లాన్స్ వేస్తూనే ఉంది. కానీ ఈసారి ఆ చిత్తడి నేల నుంచి వచ్చిన లేటెస్ట్ న్యూస్ చూసి మన డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు కూడా కాసేపు షాక్ అయ్యారు. ఎందుకంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తన్నెవరు చూడట్లేదు అనుకుంటుందట. అలాగే పాకిస్తాన్ కూడా చీకటి ముసుగులో ఎవ్వరికీ తెలియకుండా అక్కడ డేంజరస్ మిజైల్స్ను, మెరైన్ బ్రిగేడ్ను సీక్రెట్గా దింపేసింది. ఈ బురదలో మనకేం తెలియదులే, మనం ఫుల్ సేఫ్ అనుకుంది పాకిస్తాన్. అక్కడ సీక్రెట్గా రాడార్లు సెటప్ చేసి వాళ్ళ దగ్గరున్న అత్యంత భయంకరమైన మెరైన్ బ్రిగేడ్ను రంగంలోకి దించింది. మన కళ్ళు కప్పి ఈ ప్రాంతం నుంచి భారత్ మీద అటాక్ చేయొచ్చు అని కలలు కంది. కానీ పాపం పాకిస్తాన్ ఒక చిన్న లాజిక్ మిస్ అయింది. ఇది పాతకాలం నాటి భారత్ కాదు, ఇది 2026 నాటి భారత్. మన నిఘా ఇప్పుడు ఆకాశం నుంచి పాతాళం దాకా అన్ని చోట్ల డాగ కళ్లతో చూస్తూనే ఉంటుంది. పాకిస్తాన్ తన మిసైల్స్ను మన వైపు టార్గెట్ చేయగానే మనవాళ్ళిచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూసి రావల్పిండిలో కూర్చున్న జనరల్స్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. మన ప్రతీకారం చూసి అమెరికా, చైనా కూడా నోరెళ్లబెట్టాయి. అసలు ఆ బురదలో మన వాళ్ళు ఏం చేశారు? పాకిస్తాన్ సీక్రెట్ మిషన్ని ఎలా కనిపెట్టారు? వాళ్ల మిసైల్స్ వాళ్లకే ఎలా రివర్స్ అయ్యాయి? మన ఆర్మీ అక్కడ సీన్ ఎలా మార్చేసింది అని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్దాం. ఈ సర్ క్రిక్ ఏరియా ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ మధ్య ఒక కొత్త బ్యాటిల్ ఫీల్డ్గా మారుతోంది. అసలు సడన్గా పాకిస్తాన్ అక్కడ ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తోంది? దీని వెనుకున్న అసలు రీజన్ ఏంటో మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. మన ఇంటెలిజెన్స్ రిపోర్టులు, ఏబీపీ న్యూస్ వంటి ఛానల్స్ చెప్తున్న దాని ప్రకారం పాకిస్తాన్ ఆ చిత్తడి నేలల్లో తన మిలిటరీ యాక్టివిటీని భీభత్సంగా పెంచేసింది. అక్కడ కొత్తగా అడ్వాన్స్డ్ రాడార్ నెట్వర్క్ను సెటప్ చేసింది. గుజరాత్, ముంబై వైపు భారత్ చేసే ప్రతి చిన్న మూమెంట్ని గమనించాలన్నది వాళ్ల మెయిన్ టార్గెట్. కానీ విషయం అక్కడితో ఆగిపోలేదు. కేవలం రాడార్లు పెట్టి ఊరుకుంటే అది పాకిస్తాన్ ఎందుకవుతుంది? శాటిలైట్ ఇమేజెస్ చూస్తే మనకొక షాకింగ్ నిజం తెలిసిందే. పాకిస్తాన్ అక్కడ తన మెరైన్ బ్రిగేడ్ డిప్లాయ్మెంట్ను పెంచడమే కాకుండా బంకర్లలో షార్ట్ రేంజ్ మిజైల్స్ను దాచిపెట్టింది. ఈ సర్ క్రిక్ ఏరియా చాలా జియోగ్రాఫికల్గా సెన్సిటివ్. సముద్రం పొంగినప్పుడు అంటే హై టైడ్ సమయంలో మొత్తం నీళ్లతో నిండిపోతుంది. అదే లో టైడ్ సమయంలో మొత్తం బురదగా నారిపోతుంది. మామూలు మనుషులు అక్కడ నడవలేరు. దీన్ని వాడుకుని పాకిస్తాన్ తన వెల్ ట్రైన్డ్ కమాండోలను, ఉగ్రవాదులను భారత్లోకి చొరబడేలా చేస్తోంది. అసలు పాకిస్తాన్ ఇక్కడ మిజైల్స్, డ్రోన్లను ఎందుకు మోహరించిందంటే వాళ్ల కన్ను మన ఎకానమీ మీద పడింది. గుజరాత్లోని కాండ్లా, జామ్నగర్ లాంటి ఆయిల్ రిఫైనరీలను, పోర్టులను డైరెక్ట్గా టార్గెట్ చేయాలన్నది వాళ్ల ప్లాన్. ఎందుకంటే ఇవి మన దేశానికి ఆర్థిక వెన్నెముక లాంటివి. వీటిని దెబ్బతీస్తే భారత్ కుప్పకూలిపోతుంది అని పాకిస్తాన్ లోతుగా పాతుకుపోయిన ఒక కుట్ర చేస్తోంది. కశ్మీర్లో వాళ్ల పప్పులు ఉడకట్లేదు, అక్కడ మన ఆర్మీ వాళ్ళని ఊతికి ఆరేస్తోందని తెలిసి ఇప్పుడు సముద్రం వైపు నుంచి దొంగ దెబ్బతీయడానికి ట్రై చేస్తోంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పాకిస్తాన్ అక్కడ బోతులు తవ్వుతుంటే మనవాళ్లు చూస్తూ ఊరుకుంటారా? వాళ్ల ఆట కట్టించడానికి భారత్ క్రీక్ క్రోకడైల్స్ను సైలెంట్గా రంగంలోకి దించింది. పేరు వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. వీళ్లు బీఎస్ఎఫ్కి చెందిన స్పెషల్ కమాండోలు. వీళ్లు మామూలు మనుషులు కాదు. నీళ్లలో, బురదలో నిజమైన మొసళ్లులాగా ఈదుతూ శత్రువుల పని పడతారు. శత్రువు కంటపడకుండా గంటల కొద్దీ బురదలో అలాగే ఉండిపోగలరు. పాకిస్తాన్ మిజైల్స్, మెరైన్ బ్రిగేడ్లకు కౌంటర్గా భారత్ ఈ కమాండోల సంఖ్యను ఇప్పుడు 3 రెట్లు పెంచింది. అంతేనా? అసలు సినిమా ఇంకా ఉంది. ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన అత్యాధునిక స్మార్ట్ సర్వేలెన్స్ సెన్సార్సు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు ఆ ఏరియా మొత్తం ఫిక్స్ చేశారు. ఇవి ఎంత పవర్ఫుల్ అంటే ఆ చిత్తడి నేలల్లో ఒక చిన్న పాము కదిలినా, ఆ బురదలో ఏదైనా చిన్న కదలిక వచ్చినా సరే వెంటనే మన కంట్రోల్ రూంలో అలారం మోగుతుంది. అంటే చీమ చిటుక్కుమన్నా మనకు తెలిసిపోతుందన్నమాట. ఇక పాకిస్తాన్ డ్రోన్లతో గూఢచర్యం చెయ్యాలని ప్లాన్ వేసింది. కానీ దానికి కూడా మన దగ్గర విరుగుడుంది. భారత్ అక్కడ యాంటీ డ్రోన్ జామర్ల నెట్వర్క్ను రెడీగా ఉంచింది.
పాకిస్తాన్ డ్రోన్ మన బార్డర్ లైన్ దగ్గరకు రాగానే దాని సిగ్నల్ కట్ అయ్యి కనెక్షన్ పోయి ఏదో చెత్త కుప్పలో పడినట్టు కింద పడిపోతుంది. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న పాత పడవలు ఆ బురదలో ఇరుక్కుపోతాయి. వాళ్ళు ముందుకు రాలేరు, వెనక్కిపోలేరు. కానీ మన దగ్గర ఉన్న హోవర్ క్రాఫ్ట్లో అలా కాదు. ఇవి నేలమీద, నీటిమీద గంటకు 80 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకెళ్తాయి. అంటే పాకిస్తాన్ వాళ్లు కన్ను ఆర్పేలోపే మన వాళ్ళక్కడ వాలిపోతారు. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా మిసైల్ లాంచ్ చేయాలన్నా లేదా ట్రూప్స్ని పంపాలన్నా మనవాళ్లు నిమిషాల్లో అక్కడ ఊడిపడి వాళ్లను రౌండప్ చేసేస్తారు. యుద్ధంలో గెలవాలంటే స్పీడ్ చాలా ఇంపార్టెంట్. ఈ రేస్లో భారత్ పాకిస్తాన్ని మైళ్ల వెనక్కి నెట్టేసింది. అసలు మన ఇస్రో గురించి ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవాలి. ప్రభుత్వం నిద్రపోయినా పర్లేదు కానీ ఇస్రో శాటిలైట్లు మాత్రం 24 గంటలు ఆకాశం నుంచి కాపలా కాస్తూనే ఉన్నాయి. ఆర్ఎస్ సిరీస్ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్లు ఇప్పుడు ఆ ఏరియాని డే అండ్ నైట్ స్కాన్ చేస్తున్నాయి. ఆకాశంలో మబ్బులున్నా సరే ఈ శాటిలైట్లు వాటిని దాటుకుని కింద ఏం జరుగుతోందో క్లియర్గా చూడగలవు. పాకిస్తాన్ బంకర్లో ఏం దాచింది, వాళ్ళ మిసైల్ లాంచర్ ఎక్కడుంది అనే ప్రతి చిన్న విషయం రియల్ టైంలో మన ఆర్మీకి తెలిసిపోతోంది. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మన ఆర్మీ తమ ఫిరంగుల పొజిషన్స్ని కూడా మార్చేసింది. దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్ ఒక్క చిన్న తప్పు చేసినా వాళ్లు బటన్ నొక్కేలోపే మన షెల్స్ వాళ్ల లాంచ్ ప్యాడ్లను శ్మశానవాటికగా మార్చేస్తాయి. దీన్నే టెక్నికల్గా ప్రొయాక్టివ్ డిఫెన్స్ అంటారు. అంటే దెబ్బ తగిలేక చూసుకోవడం కాదు, దెబ్బ తగలక ముందే ఎదుటివాడి చెయ్యి విరిచేయడం. ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయే మరో విషయం ఏంటంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఒకప్పుడు మన సైనికులు పెట్రోలింగ్ చేసి మళ్లీ వెనక్కి బేస్ క్యాంప్కి రావాల్సి వచ్చేది. అది చాలా టైం వేస్ట్ ప్రాసెస్. కానీ ఇప్పుడు భారత్ అక్కడ నీటిలోనే తేలియాడే కోటలు అంటే ఫ్లోటింగ్ అవుట్పోస్టులను కట్టేసింది. ఇక్కడ మన జవాన్లు నెలల తరబడి ఉండొచ్చు. వాళ్లకు కావాల్సిన అన్ని సదుపాయాలు అక్కడే ఉంటాయి. ఈ అవుట్పోస్టులలో మోడర్న్ రాడార్లు, మెషిన్ గన్లు, గ్రెనేడ్ లాంచర్లు అన్నీ ఫిక్స్ చేసి ఉంటాయి. ఇది చూసి పాకిస్తాన్కి మైండ్ బ్లాక్ అయింది. సర్ క్రీక్ ఏరియాని పాకిస్తాన్కి ఒక నో ఎంట్రీ జోన్గా మార్చేశాం. సాధారణంగా దేశాలు కొండల మీద, నేల మీద ఉన్న బార్డర్ల మీదే దృష్టి పెడతాయి. అందుకే ప్రపంచం ఆశ్చర్యపోతోంది. భారత్ ఇంత సైలెంట్గా, ఎవరికీ తెలియకుండా చిత్తడి నేలలో ఇంత పెద్ద సైనిక స్థావరాన్ని ఎలా ఏర్పాటు చేసింది అని. పాకిస్తానేమో మేము మిసైల్స్ పెట్టామని ప్రచారం చేసుకుని సంబరపడింది. కానీ భారత్ మాత్రం ఏ హడావుడీ లేకుండా అక్కడ మొత్తం యుద్ధ వ్యవస్థనే రెడీ చేసింది. రక్షణ రంగ నిపుణులు ఏమంటున్నారంటే భారత్ చేసిన ఈ ఏర్పాట్లు కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే కాదు, అవసరమైతే అటాక్ చేయడానికి కూడా పనికొస్తాయి. ఫ్యూచర్లో పాకిస్తాన్ గనక ముంబై దాడుల తరహాలో ఇంకోసారి పిచ్చివేషాలు వేస్తే వాళ్లు ఈ సర్ క్రీక్ అనే ఊబిలో కూరుకుపోవడం ఖాయం. పాకిస్తాన్ మెరైన్ బ్రిగేడ్ దగ్గర మనలాంటి మోడర్న్ ఎక్విప్మెంట్ లేదు. మనకున్నన్ని హోవర్ క్రాఫ్ట్లు లేవు. వాళ్లు కేవలం మనుషుల సంఖ్యను పెంచి మనల్ని భయపెట్టాలని చూశారు. కానీ భారత్ క్వాలిటీ టెక్నాలజీతో వాళ్లకు గట్టి సమాధానం చెప్పింది. మన క్రీక్ క్రొకడైల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీళ్లు తిండి, నీళ్లు లేకుండా మెడలోతు బురదలో 48 గంటల పాటు కదలకుండా ఉండి శత్రువు కోసం వేటాడతారు. వాళ్ల దగ్గర ఉన్న ఆయుధాలు కూడా స్పెషల్. అవి నీటిలో తడిసినా, బురదలో పడినా జామవ్వవు. ఈ మెంటల్ టఫ్నెస్, ఫిజికల్ స్ట్రెంగ్త్ ముందు పాకిస్తాన్ సైనికులు అస్సలు నిలబడలేరు. ఇంకో పక్క సముద్రంలో మన నేవీ కూడా ఫుల్ స్వింగ్లో ఉంది. అరేబియా సముద్రంలో మన వార్షిప్స్, సబ్మెరీన్లు గస్తీ కాస్తున్నాయి. ఇవి సర్ క్రీక్ బయట ఉన్న మార్గాన్ని బ్లాక్ చేయగలవు. అంటే పాకిస్తాన్ గనక తోక జాడిస్తే వాళ్ల నేవీ కరాచీ పోర్టు నుంచి కనీసం బయటకు కూడా రాలేదు. దీన్ని చోక్ పాయింట్ స్ట్రాటజీ అంటారు. మొత్తానికి చూస్తే భారత్ పాకిస్తాన్ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టింది. నేలమీద, నీటిమీద, ఆకాశంలో. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ సర్ క్రీక్లో నిప్పుతో చెలగాడాలని చూసింది. కానీ ఎదురుగా ఉంది న్యూ భారత్ అని మర్చిపోయింది. మనకు మంటలు ఆర్పడమే కాదు, మంట పెట్టినవాడిని ఎలా కాల్చాలో కూడా బాగా తెలుసు. వాళ్లు ఒక్క బటన్ నొక్కితే మన నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఊహించుకుని పాకిస్తాన్ మిసైల్స్ ఇప్పుడక్కడ తుప్పు పెట్టిపోతున్నాయి. పాకిస్తాన్కిప్పుడక్కడ ఏం చేసే దమ్ము లేదు. ఇది ఖచ్చితంగా భారత్ స్ట్రాటజీ, మన డిఫెన్స్ ఫోర్సెస్ సాధించిన విజయమే. సో ఈ చిత్తడి నేల ఆపరేషన్ మీద, మన ఆర్మీ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ మీద మీ అభిప్రాయం ఏమిటి? భారత్ పాకిస్తాన్ విషయంలో ఇంకా అగ్రెసివ్గా ఉండాలా? ఈ సర్ క్రీక్ గొడవని శాశ్వతంగా తేల్చడానికి మనం ఏం చెయ్యాలి? మీ అమూల్యమైన అభిప్రాయాలను, సలహాలను కింద కామెంట్స్లో చెప్పండి. జై హింద్.